హాయ్ అండి. ఈరోజు మనం ఎక్కడున్నామంటే పచ్చాకు అల్లకం దగ్గర ఉన్నాం. ఇక్కడ వచ్చేసి ఒక ముఠాకి 25 మంది ఉంటారండి. 25 మంది అంటే 8 గుర్రాలు ఉంటాయి. 8 గుర్రాలు ఉంటే ఒక గుర్రానికి 3 ఉంటారు. ఇదిగో ఇతను గుర్రం అల్లుతున్నాడు కదా, ఇది గుర్రం అంటారు. దీన్ని గుర్రం అంటారు. ఇలాంటివి 8 గుర్రాలు ఉంటాయి. ఒక గుర్రం కింద 3 కూర్చుంటారనమాట. 8 మూలు 24 మంది ప్లస్ మేస్త్రితో కలిపి మొత్తం ముఠా వచ్చేసి 25 మంది. మిగిలిన వాళ్ళు అక్కడ అల్లుతున్నారు. అక్కడ దారిని కనపడుతుంది కదా, చూసారా, అల్లుతున్నారనమాట. చూద్దాం. ఇక్కడ ఈ గుర్రం దగ్గర 3 కూర్చో ఉన్నారు. ఒక ఆకు, దీన్ని గుర్రం అంటారు. కర్ర వేసుకున్న తర్వాత వీటిని ఏమంటారన్నా, వీటిని గుత్తులు అంటారంట. మొత్తం వచ్చేసి ఒక కర్రకి దగ్గర ఎన్ని పడతాయి అన్న? 20 పడతాయి. ఇది వచ్చేసి మండి అంట. మండేనా? ఫస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, గుర్రానికి కర్ర పెట్టుకుంటారు. ఇలాగా కర్ర పెట్టుకొని అది మేసరేమో తాడిస్తూ ఉంది. కొస చూడండి, ఇలా కొస కట్టుకున్న తర్వాత ఆకు అందిస్తారు వాళ్ళు. వాళ్ళిద్దరు వచ్చేసి కింద ఆకు అందించేవాళ్ళు. ఇలా అల్లుతారనమాట. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈ కర్ర తీసుకొచ్చేసి ఇక్కడ ప్లేస్ చేస్తారు. ఇలా ఈ విధంగా మండి అంట వచ్చేసి ఒక 1 by 1 వచ్చేసి లైన్లో పేర్చుకుంటారు. పేర్చుకున్న తర్వాత పర్ పర్సన్ వచ్చేసి ఎన్ని కర్రలు అల్లుతున్నారు, మ్యాక్సిమం ఎన్ని అల్లగలదన్న ఒక మనిషి 200 కర్రలు అల్లుతారంట. ఆ 200 కర్రలు అల్లిన తర్వాత దాదాపు ఒక బార్నీకి వచ్చేసి దగ్గర ఒక 1600 కర్రలు. 1600ఏనా? 1600, 1500, 1400, దాదాపు 1600 దాకా ఒక బార్నీ కనపడుతుంది కదా. ఈ బార్నీలో కుట్టు లోపల పెడతారు. టైర్లు ఉంటాయి. టైర్ల మీద వచ్చేసి ప్లేస్ చేస్తారనమాట. ఫస్ట్ ఇది చూడండి నిదానంగా. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఇదే విధంగా. ఆకు ఉంది కదా, ఈ ఆకు మొత్తాన్ని అల్లేసి ఇదిగో ఈ విధంగా, ఇది గుర్రానికి కర్ర పెట్టుకొని అల్లేసి ఈ విధంగా మండి పేర్చుకుంటారు. సేమ్ ఈ ఆకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే తీసుకుని పోయి ఒక్కొక్క మనిషి 3 కర్రల చొప్పున ఎత్తుకుని ఆ బార్నీలో బేరుస్తారనమాట. అది వచ్చేసి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఇదైతే చూడండి, ఆకు ఈ విధంగా అల్లుతారు. ఇదిగో ఇతను గుర్రం వేస్తున్నాడు. అయిపోయిన తర్వాత అలా కట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకుంటారు అనమాట. 1 by 1 ఈవెన్గా సెట్ చేసుకుంటారు ఇక్కడ.